ది 7 డెడ్లీ సిన్స్, 7 పాపాలు. ఇవి బైబిల్లో ఉన్నాయి. భయంకరమైన పాపాలు బైబిల్లో రాయబడ్డాయి. అంటే ఇవి మనిషిని అపిత్రపరుస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు, వాటిని మనం చేయకూడదు అని చెప్పి. అయితే మొట్టమొదటిగా ఈ 7 డెడ్లీ సిన్స్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా? అయితే ఇవి మొదట 8 పాపాలు, కానీ వీటిని తర్వాత 7 పాపాలుగా వివరించారు. అయితే అది ఎలా మార్చారో చెప్తాను. ఫస్ట్ దాని చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే ఫస్ట్ది 8వ పాపం ఏంటంటే సెల్ఫిష్నెస్. ముందు 8వ చెప్తాను. 8వది రాసుకోండి, సెల్ఫిష్నెస్. 8వది ఏంటండి? సెల్ఫిష్నెస్ అన్నమాట. అయితే మొట్టమొదటిగా దీని 8 పాపాలుగా వివరించింది ఎవరంటే 4th సెంచరీలో ఎవర్గ్రియస్ పొంతికస్ అనే బిషప్ గారు వీటిని మొట్టమొదటిగా 4th సెంచరీలో 8 పాపాలుగా వివరించాడు. 8 పాపాలుగా. ఎవరు ఆయన పేరు? ఎవర్గ్రియస్ పొంతికస్ అనే బిషప్ గారు. పొంతికస్ అంట కదా, పొంతియోకస్ అంటారు కదా, ఆయన ఎవర్గ్రియస్ పొంతియోకస్ అనే వ్యక్తి 8 పాపాలుగా వివరించాడు. ఆ తర్వాత ఎప్పుడది 4th సెంచరీలో వివరించాడు. 2 సంవత్సరాల తరువాత పోప్ గ్రిగోరియన్ అనే బిషప్ గారు దీన్ని 400 BCలో 7 పాపాలుగా వివరించాడనమాట. ఎవరు ఆయన? పోప్ గ్రిగోరి I. ఎప్పుడది 400 BCలో ఈ 8 పాపాలని 7 పాపాల కింద వివరించాడనమాట, ఓకేనా? అంటే ఎవర్గ్రియస్ పొంతియకస్ అనే బిషప్ గారు 4th సెంచరీలో వీటిని 8 పాపాలుగా వివరిస్తే 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ 2 సంవత్సరాల తర్వాత 400 BCలో పోప్ గ్రిగోరియన్ I అనే బిషప్ గారు 7 పాపాలుగా వివరించాడు. అయితే ఈ 8వ పాపాన్ని ఇంకొక దాంట్లో 7 పాపాల్లో కలిపాడనమాట. 8వ పాపం ఏంటి? సెల్ఫిష్నెస్ అంటే ఏంటి? స్వార్థం. అయితే ఇప్పుడు 7 పాపాలు ఏంటో చూద్దాం. 7 డెడ్లీ సిన్స్ ఏంటో చూద్దాం. 7 సిన్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటికి రాసుకోండి, వ్యానిటీ లేదా గర్వం. మొట్టమొదటికి ప్రైడ్, ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో గర్వం లేదా అహంకారం అని రాసుకోండి. అంటే హృదయాన్ని పాడు చేసేవి ఇవి. మొట్టమొదట ఇవి తీసేసుకోవాలి. త్రాగుడు, జోదము, వ్యభిచారం అన్నీ ఇందులోనే వస్తాయి. ఏ పాపం చేసినా ఈ 7 సిన్స్తోనే మ్యాచ్ అవుతాయి. ప్రపంచంలో నువ్వు ఎన్ని పాపాలు చేయి, ఈ 7 పాపాల్లోనే మిక్స్ అవుతాయి, ఓకేనా? ఏదో ఒక పాపంతో లింక్ అయ్యి ఉంటాయి. ఒకటిదే ఏంటది? ప్రైడు అంటే గర్వము లేదా అహంకారము. ఇది హృదయాన్ని పాడు చేసేది, అవునా? రెండోది స్లోత్. స్లోత్ అంటే బద్ధకం లేదా సోమరితనం. మూడోది గ్లుటనీ. గ్లుటనీ అంటే తిండిపోతనం, త్రాగుబోతనం గ్లుటనీ. నాలుగోది లస్ట్. లస్ట్ అంటే కాముకత్వము, వ్యభిచారము, జారత్వము. లస్ట్ కాముకత్వం అంటే వ్యభిచారము, జారత్వము, లస్ట్. ఐదోది గ్రీడ్. గ్రీడు అంటే దురాశ, ధనాపేక్ష. గ్రీడు దురాశ అంటే ధనాపేక్ష. ఆరోది ఎన్వి లేదా జెలసీ అంటే ఏంటి?
అసూయ, స్వార్థం, మత్సరం. ఆరోది ఎన్వి, ఈఎన్ఈవై, ఎన్వి లేదా జలసి. జలసి, అసూయ, స్వార్థం, మత్సరం. అసూయ, స్వార్థం, మత్సరం. ఏడోది వార్త్. ఏడోది ఏంటండి? వార్త్ లేదా యాంగర్, యాంగ్రీ అంటే బహుకోపం, బహుకోపము. ఎనిమిదోది మీకు చెప్పాను సెల్ఫిష్నెస్. సో దీన్ని ఎందులో కలిపారు? ఒకటో దాంట్లోకి, అంటే గర్వంలోకి, ప్రైడ్లోకి కలిపారు. అర్థమైంది కదా ఇప్పుడు చరిత్ర? మొత్తం 8 పాపాలు, 8 సిన్స్. కానీ 4th సెంచరీలో ఎవర్గ్రియస్ పొంతికస్ అనే బిషప్ గారు ఈ 8వ పాపాన్ని అంటే ఈ సెల్ఫిష్నెస్ని ప్రైడ్లోకి అనగా గర్వము, అహంకారంలోనికి కలిపేశారన్నమాట. ఎప్పుడు అది చేసింది ఎవరు? పోప్ గ్రిగోరియన్ I 400 BCలో ఆయన చేశాడనమాట. ఓకేనా? సో ఇవి 7 డెడ్లీ సిన్స్ అండి. ఇవేంటవి? 7 డెడ్లు. మొట్టమొదటిగా ఏంటి? ప్రైడ్, గర్వం అనగా అహంకారము, గర్వము. రెండోది ఏంటి? స్లోత్ అనగా బద్ధకము, సోమరిపోతు. మూడోది గ్లుటనీ అండ తిండిపోతనము, త్రాగుబోతనము. 4 లస్ట్, కాముకత్వము, వ్యభిచారము, జారత్వము. 5వది గ్రీడు, దురాశ, ధనాపేక్ష. 6వది ఎన్వి లేదా జలసి, అసూయ, స్వార్థం, మత్సరం. 7వది వార్త్, WARTH, వార్త్, WRTH, వార్త్ లేదా యాంగ్రీ అంటే బహు కోపము. ఇవి 7 డెడ్లీ సిన్స్. బిల్లీ గ్రహం గారు ఈ 7 డెడ్లీ సిన్స్ మీద ఒక అద్భుతమైన బుక్ రాశారు. అది మన బుక్ స్టాల్లో ఉందే, కావాలితే తీసుకుని చదవండి. 7 డెడ్లీ సిన్స్ అంటే మనిషిని పాడు చేసేయండి భయంకరమైన పాపాలు. అసలు హృదయం ఇవే అండి మనిషిని పాడు చేసేవి. హృదయాన్ని, మనిషిని పాడు చేసి ఏంటంటే ఇవే. అయితే వీటిని దేవుడు క్షమిస్తాడా అని చాలామంది అంటారు. దేవుడు వీటిని క్షమిస్తాడంటే క్షమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు. క్షమించడానికి ఒకటే, పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ భూమి మీద కానీ రాబో తరంలో కానీ పాపక్షమాపణ లేనే లేదు. నో ఫర్గివ్నెస్. దేని గురించి? అబౌట్ హోలీ స్పిరిట్. ఓకేనా? దేవుని పరిశుద్ధాత్మ గురించి నువ్వు ఒకవేళ దోషం చేస్తే నో ఫర్గివ్నెస్ లేదు. అది దేవుడే డిక్లేర్ చేశాడు. బట్ వీటన్నిటికి పాపక్షమాపణ, ఫర్గివ్నెస్ ఉందంటే ఎస్ ఉంది, అవైలబిలిటీలో ఉంది. దేవుని కృప ద్వారా మనం వీటి నుంచి మనం రక్షించబడి విడుదల పొందొచ్చు. అయితే రోమపత్రిక 6:23 రోమపత్రిక చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 6 ఎలా అనగా ఏంటండి? పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఏంటంటండి 23 ఏముంది? ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణమే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. మనము పాపం ద్వారా తెచ్చుకున్నది మరణాన్ని. ఈ మరణము మనకు సంక్రమించినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఉచిత కృప ద్వారా మనలను ఎలా మార్చాడండి? నిత్య జీవంలోనికి మార్చాడు. హల్లెలూయా. అంటే పాపము వలన వచ్చు జీతము మరణమైతే మనిషికి క్రీస్తు యేసు తెలివ త్యాగము ద్వారా, కృప ద్వారా మనిషికి వచ్చింది నిత్య జీవము. ఎంత బాగుందండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ 7 పాపాలు ఏమైతే ఉన్నాయో మనిషిని పాడు చేస్తున్నాయి, బహు భయంకరంగా పాడు చేస్తున్నాయి. అయితే బైబిల్లో దేవుడైన యెహోవా ఆయన అసహించుకున్న పాపాలు, ఇది నాకు హేయము అన్న పాపాలు కూడా ఉన్నాయి. చూపిస్తాను, చాలా బాగుంటుంది. తీద్దామా? సామెతలు, ప్రోయబ్స్
ప్రోవర్బ్స్ సామెతలు 6వ అధ్యాయము. ఫాస్ట్గా రాసుకోండి. నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చూపిస్తున్నాను ప్రియులారా. 6వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములే. దేవుడైన యెహోవాకి ఏంటంటండి? అసహ్యములంట. ఈ 7 పాపాలు కూడా అసహ్యములంట, హేయమంట, ఇష్టం లేవంట. అవేంటో మీకు చెప్తాను. ఒకటే రాసుకోండి ఫాస్ట్గా. అహంకార దృష్టి గలవాడు. చూడండి, మొదటిది ఏంటండి? చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాం ప్రియులారా. ఒకటేంటి? అహంకార దృష్టి గలవాడు. ఏ ప్రౌడ్ లుక్. రెండోది అబద్ధములాడు నాలుక, ఏ లయింగ్ టంగ్, అబద్ధములాడు నాలుక. మూడోది నిరపరాధులను చంపు చేతులు. నాలుగోది దుర్యోచనలు యోచించు హృదయము. ఐదోది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7 అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇవన్నీ దేవునికి హేయమైన పాపములు. ఈ 7 పాపాలు దేవుణ్ణి మనిషికి మధ్యలో వారధిని లేకుండా చేస్తున్నాయండి. దేవునికి మనిషికి వైరాన్ని కలిగిస్తున్నాయి, దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాయి ఈ 7 పాపాలు. ఒకటేంటి చెప్తారా? అహంకార దృష్టి గలవాడు. రెండోది కళ్ళల్లాడు నాలుక, అనగా అబద్ధంలాడు నాలుక. మూడోది నిరపరాధులను చంపు చేతులు. నాలుగోది దుర్యోచనలు చేయు హృదయము. ఐదోది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7 అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడంట. ఎంత భయంకరమైన పాపాలండి! 7 భయంకరమైన పాపాలు దేవునికి ఇష్టం లేదంట. అయితే ఇంకెక్కడ ఉన్నాయి చెప్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము త్వరగా తీద్దాం. దేవుడు మనతో చాలా స్ఫూర్తిగా వాక్యాన్ని వివరిస్తున్నాడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి 15 పాపాలు ఉంటాయి అక్కడ. నేను చెప్తున్నాను చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా రాసుకోండి. మొట్టమొదటికి శరీర కార్యములు. ఒకటే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 20 15 పాపాలు ఉంటాయి. ఆ 15 పాపాలు ఏంటి చెప్తాను. ఒకటే జారత్వము, అడల్టరీ, ఫోర్నికేషన్, జారత్వము. రెండోది అపవిత్రత, అన్క్లీన్నెస్, లాస్ఫియస్నెస్, అపవిత్రత. మూడోది కాముకత్వము, ఫోర్నికేషన్, కాముకత్వము. నాలుగోది విగ్రహారాధన. 5 అభిచారము, విచ్ క్రాఫ్ట్. 6 ద్వేషం, హేట్రెడ్, ద్వేషం, హేట్రెడ్. 7 కలహం, కలహం, వ్యారియన్స్. 8 మత్సరం, ఎమ్యులేషన్, 9 క్రోధం, వాత్. 10 కక్షలో, స్ట్రిఫీ, కక్షలో. 11 భేదములు, సెడేషన్స్.
సెడేషన్స్ భేదాలు, 12 విమతములు, 12 విమతములు, హెర్సియస్ హిమతములు, 13 ఎన్వీయింగ్ 13 అనగా అసూయలు 13 అసూయలు, 14 మత్తతులు డ్రంకర్నెస్ మత్తతులు, 15 అల్లరితో కూడిన ఆటపాటలు రిలీవింగ్స్ అల్లరితో కూడిన ఆటపాటలు. మొదటి నుంచి చెప్తారా? ఫస్ట్ది ఏంటండి? జారత్వం, 2వది అపవిత్రత, 3వది కాముకత్వం, 4వది విగ్రహారాధన, 5వది అభిచారం, 6వది ద్వేషం, 7 కలహం, 8 మత్సరం, 9 క్రోధం, 10 కక్షలు, 11 భేదాలు, 12 విమతములు, 13 అసూయలు, 14 మత్తతులు, 15 అల్లరితో కూడిన ఆటపాటలు. చూసారా ప్రియులారా? ఇవన్నీ హృదయాన్ని పాడు చేసే పాపాలు. ఇవన్నీ పెట్టుకుని దేవుణ్ణి చూడాలంటే మనిషికి సాధ్యమా? ఒకసారి ఆలోచించు ప్రియ బిడ్డ, అవునా కదా? ఇంత లస్ట్ పెట్టుకుని ఇంత చెత్త, స్క్రాప్, ఇంగ్లీష్లో చెత్తనేమంటాం మనం? స్క్రాప్ అంటాం. చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు పాపం. ఇనప వస్తువుల్ని, ప్లాస్టిక్ని మొత్తం రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారు? గాజు సీసాలను ఓ పక్కే, ప్లాస్టిక్ సీసాలను ఓ పక్కే గ్రేడ్ చేస్తారు. మొత్తం డివైడ్ చేసేసి దానికి పట్టుకెళ్ళిపోయి ఒక్కో దానికి ఒక రేటు కదా. ఈ స్క్రాప్ అంతా మన హృదయంలో పెట్టుకుని అండి దేవుణ్ణి అసలు దేవుడు మన స్వరాలు, మన ప్రార్థనలు విన్నాడంటే నిజంగా ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలండి. ఇంత స్క్రాప్ మైండ్లో, ఇంత చెత్త, ఇంత పనికి మాలిన పెంట. అసలు మనం బయట పెంటను చూసి బాబాయ్ ఏక్రి అంటాం. ఏంటండి? రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కోసారి చాలా అన్క్లీన్నెస్ ప్లేసెస్ ఉంటాయి. అవి చూస్తుంటే ముక్కు మూసుకుంటాం, బాబో కంపు, బాబో స్మెల్ అని. అన్క్లీన్నెస్ ఆ ప్లేసెస్ చూసినప్పుడు, ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు, కారులో కానీ బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు అసహించుకుంటాం ఆ ప్లేస్. చిచ్చి, ఇది పందులు తిరిగే ప్రాంతం రా బాబు, అసహించుకునే ప్రాంతం రా బాబు అని ముక్కు మూసుకుంటాం. కొన్నిసార్లు పల్లెటూరులోనే కొంచెం గేదెలు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ గేదెలు పేడ, మేకలు అదంతా కూడా చేలోకి ఉపయోగపడుతుందని రోడ్డు పక్కనే ఒక కుప్పలాగా వేస్తూ ఉంటారు పాపం. వ్యవసాయంకి అది మేలు చేస్తుంది కాబట్టి. ఏమండి, గేదె పెంటకైనా విలువ ఉంది కానీ మన పెంటకు విలువ లేదండి. ఎంత దరిద్రమో చూడండి మనిషి. గేదెలు పెంటకే, పాడేసిన పెంటకి చేలో ఉపయోగపడుతుందండి, మనిషి పెంటకు ఉపయోగం లేదు. వీడెంత దరిద్రుడో చూడండి నిజంగా, ఎంత పనికి మాలినాడో చూడండి నిజంగా మనిషి. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇంత చెత్త. నిజంగా చూడండి, ఇది ఇందులో ఏ పాపము లేదన్నవాడు మనిషి ఏమని చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని పాపాలు అందరిలో ఉన్నాయి. ఒకటి కాదు, అన్నీ. ఏదో ఒకటి ఉంటే అనుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. గర్వం లేని మనిషి ఎవరు? స్వార్థం లేని మనిషి ఎవరు? అసూయ లేని మనిషి ఎవరు? తిండిపోతూ, నిద్రపోతూ, సోమరిపోతూ, బద్ధకము, గొడవలు, తగాదాలు, ఇవన్నీ లేని వాళ్ళు ఎవరు? అబద్ధాలు లేని వాళ్ళు ఎవరు? ఏమండి, ఎవరి మీద పెట్టేద్దామా అని చూస్తాం, ఎలా పెట్టాలా వీళ్ళకి వైరం అని చూస్తాం. ఇవన్నీ హృదయంలో పెట్టుకుని మళ్ళీ దేవునికి వచ్చినప్పుడు సమర్పించేదాను సమస్తము అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ బిడా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను అడుగుతున్నా, ఇది ఎలా సాధ్యం చెప్పండి ఒకసారి. నిజంగా అండి, మనిషి హృదయము దేవుడు అన్నది నిజమే. ఇంత లష్టం, ఇంత పాపం పెట్టుకున్నది నిజంగా అండి. మన హృదయంలో ఇవి చాలా మనిషిని మనశ్శాంతి ఉండవండి. దురాశ ఉందా? దురాశ గర్భమును ధరించి పాపమును కనును. ఆశ, ఎంత తిన్న ఆశ, ఎంత పడుకున్న ఆశ, ఎంత సంపాదించిన ఆశ, ఎంత పేరు వచ్చిన ఆశ, పక్కనోడికి వస్తే వచ్చు, మనకు వచ్చిన వచ్చు, ఎంత అంటే అంతంతంత స్వార్థాలు, అసూయలు పెట్టుకుని నిజంగా చెప్తున్నా అండి, దీన్ని సర్పెక్స్తో క్లీన్ చేద్దామా?
ఏరియల్ వేద్దామా, పోనీ హార్పిక్ వేద్దామా, చివరికి బాత్రూమ్లు కలిగి హార్పిక్ వేద్దామా, పోద్దంటారా? ఏ ట్యాబ్లెట్ ఎత్తే పోద్ది, ఏ సిరప్ తాగితే పోద్ది. ఒకే ఒక టానిక్ ఉంది, అదే యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా! ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే తప్ప ఏ పాపికి పాప విమోచన లేనే లేదు. ఒకే ఒక టానిక్, అదే నా ప్రభు చిందించిన రక్తం, కల్వరి త్యాగం. ఈ జబ్బులు, ఈ మరకలు తొలగిపోవాలంటే యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే, ఆయన కృప ద్వారా మాత్రమే సాధ్యం అండి. ఒకవేళ దీంతో నువ్వు క్లీన్ చేసుకోపోతే, కడుక్కోకపోతే, అన్క్లీన్నెస్గానే ఉండిపోతే, ఇంకా మచ్చలు ఉన్నాయంటే అది భయంకరమే. మరి ఇవన్నీ పోవాలంటే ఏంటి? మీకు కొన్ని విషయాలు చెప్తాను ఫాస్ట్గా. 7 చెప్తాను. ఒకటే, ఈ పోవాలంటే ఫాస్ట్గా చెప్తాను, రాసుకోండి. ఒకటే, దయ కలిగి ఉండాలి. ఈ పాపాలు మనం జయించాలంటే మన హృదయాన్ని దేంతో నింపుతుంటే బాగుంటుంది సార్? మరి అవి కూడా చెప్పండి అంటే పరిశుద్ధ వాక్యం ఈ విధంగా సెలవుస్తుంది. ఒకటే, దయ కలిగి నడుచుకోవాలి. కైండ్లీనెస్, దయ కలిగి నడుచుకోవాలి. రెండోది, నిగ్రహం కలిగి ఉండాలి. టెంపరెన్స్, నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం, ఆశ, విశ్వాసము, ఓర్పు, సహనం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. మూడోది, దాతృత్వం, ప్రేమ. దాతృత్వం ఎదుటి వాళ్ళకి, చారిటీలో దాతృత్వం, ప్రేమ. నాలుగోది, పవిత్రత, చాస్టిటీ, పవిత్రత. ఐదోది, వినయం, హ్యూమిలిటీ, వినయం. ఆరోది, శ్రద్ధ, డెలిగెన్స్, శ్రద్ధ. ఏడోది, సహనము, పేషెన్సీ, సహనము. ఇవి ఈ 7 ఈ పాపాలు జయించాలంటే ముందు మన హృదయాన్ని, మన నడకనే, మన పడకలో ఏమి నింపుకోవాలంటే, ఒకటి దయ కలిగి నడుచుకోవాలి. రెండోది, నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహం కలిగి ఉండాలి. మూడోది, దాతృత్వం, ప్రేమ కలిగి ఉండాలి. పవిత్రత కలిగి ఉండాలి. నాలుగోది. ఐదోది, వినయం కలిగి ఉండాలి. ఆరోది, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏడోది, సహనము కలిగి ఉండాలి. ఇవి మినిమం కలిగి ఉంటే, ఈ హృదయంలో నింపుకుంటే, ఇదిగో మనం చెప్పుకున్న ఈ భయంకరమైన పాపాలన్నీ కూడా మనం జయించే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు మనం కొన్ని ఫలించాలి. ఇవి కలిగి ఉండాలి. వీటిని మనం ఫలించితే అప్పుడు వీటిని సంపూర్ణంగా జయించవచ్చు. రాసుకోండి. 9 ఆత్మఫలాలు. ఒకటే, ప్రేమ, లవ్, ప్రేమ. రెండోది, సంతోషం, జాయ్ఫుల్నెస్, సంతోషం. మూడోది, సమాధానం, పీస్. పీస్. నాలుగోది, దీర్ఘశాంతము, పేషెన్సీ, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము. ఐదోది, దయాలత్వము, జెంటిల్నెస్, దయాలత్వము, లేదా కైండ్నెస్. ఆరోది, మంచితనము, గుడ్నెస్, మంచితనము. 7 విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్. ఎనిమిదోది, సాత్వికము, మీక్నెస్ లేదా జెంటిల్నెస్, సౌమ్యత, సాత్వికము. 9దోది, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, టెంపర్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము. 9 చెప్తారా? ఒకటే, ప్రేమ. రెండోది, సంతోషం. మూడోది, సమాధానం. 4 దీర్ఘశాంతం. 5 దయాలత్వం. 6 మంచితనము. 7 విశ్వాసము. 8 సాత్వికము. 9
ఆశ, నిగ్రహం. ఏమండి, ఇవి భయంకరమైన ఇవి 9 ఆత్మఫలాలు. ఈ భయంకరమైన పాపాలు జయించాలంటే మనం ముందు చెప్పుకున్న 7 ఏంటవి? హోలీ స్పిరిట్స్ సహాయంతో మనం కలిగి ఉండవలసినవి ఏంటి? దయ కలిగి ఉండటం, నిగ్రహం కలిగి ఉండటం, దాతృత్వం, ప్రేమ కలిగి ఉండటం, పవిత్రత కలిగి ఉండటం, వినయం ఉండడం, శ్రద్ధ కలిగి ఉండడం, సహనం కలిగి ఉండటం. ఇవి మనం కలిగి ఉండాలి, నడుచుకోవాలి. వీటిని ఫలించాలి అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశని అసలు హృదయంలో ఉండవలసినవి ఇవండి. కానీ మనిషి హృదయంలో ఉండవలసినవి ఏమున్నాయి? కక్షలో, క్రోధాలు, విమతంలో, భేదాలు, దురాశలో, విమతంలో, కామక్రోధాలు, మదమత్సరాలు, గర్వము, అహంకారము. ఏమంటే ఇన్ని పెట్టుకుని దేవుణ్ణి ఎంత బాధ పెడతామని చెప్పండి. ఏమంటే ఒక్క దేవుణ్ణేనా? దేవుడు అన్న అంత మళ్ళీ దేవుడినే బాధ పెడుతున్నామా? లేదు, మనుషులను కూడా బాధ పెడుతున్నాం. భర్తను బాధ పెడుతున్నాం, భార్యను బాధ పెడుతున్నాం, తల్లిదండ్రులను బాధ పెడుతున్నాం, అన్నదమ్ములు బాధ పెడుతున్నాం, స్నేహితులను బాధ పెడుతున్నాం. మనలో ఉన్న ఈ స్వార్థము, సెల్ఫిష్నెస్, ఈ మత్సరము, ఈ స్లోత్, వీటన్నిటిని చూసి మనము మనుషులు కూడా బాధ పెడుతున్నాం. ఏమంటే మీకు క్వశ్చన్ చెప్పనా? విండోలో థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇవి 7 డెడ్లీ సిన్స్. మనం దేవుణ్ణే కాదు, ఎవరిని పెడుతున్నాం? ఇంక్లూడింగ్ దేవుని ప్రజలుగా సృష్టించబడిన మనుషుల్ని కూడా బాధ పెడుతున్నాం. ఎంత భయంకరం అంటే, స్లోత్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బద్ధకం ఉందనుకో, చేయవలసిన పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటే నీకు అవుతాయా? జీవితంలో సాధించలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాపాలన్నీ మనిషిని అపవిత్రపరుస్తూనే ఉన్నాయి. నిజమేనండి. ఒకవేళ వీటిని మనం జయించకపోతే మనం పరలోక రాజ్యం చేరడం అన్నది అసాధ్యమే. నిజంగా ఇప్పుడు మీకు చెప్పిన లిస్టు మామూలు లిస్ట్ కాదు. ఒక్కో దాని గురించి కొన్ని 100 ప్రసంగాలు చేయొచ్చు, కొన్ని 100 ప్రసంగాలు. మీకు కొన్ని చెప్పాను, గ్లుట్ని, లస్ట్, ఇవన్నీ బైబిల్లో ఒక్కో దాని గురించి ఎన్ని వచనాలు ఉన్నాయో మీకు చెప్పాలి అంటే మీకు నేను ఒక్క 40 మినిట్స్లో, నేను కరెక్ట్గా 5 గంటలకు ప్రారంభించాను, ఇప్పుడు 5:36 అయింది. జస్ట్ 36 మినిట్స్ అయింది ఇప్పటికి. జస్ట్ 36 మినిట్స్లో మీకు ఎంత సబ్జెక్ట్ ఇచ్చానో తెలుసండి. ఒకవేళ దీన్ని మనం సీరియస్గా తీసుకోపోతే అసలేం జబ్బులు ఇయ్యే. కిడ్నీ పాడైపోతే నో ప్రాబ్లం అండి, ఊపిరితిత్తులు పాడైపోతే నో ప్రాబ్లం, గుండు పాడైపోతే నో ప్రాబ్లం, బ్రెయినే పాడైపోయినా నో ప్రాబ్లం. కానీ అంటాడు దేవుడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే అది తీసేసుకో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసుకో, తీసుకొని నరికేసుకోమని కాదు. ఒకవేళ నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు అన్నీ బాగుండి నువ్వు నరకంలో వెళ్ళడం కంటే ఇవన్నీ తీసేసుకునే అవసరం అనుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు అంటాడు. హల్లెలూయా. ఒకవేళ అది నిజం కాకపోతే ఆయన ఆ మాట చెప్పడం. అబ్షాలోము ఉన్నాడు, పైనుంచి కిందకి చాలా అందగాడు. బైబిల్లో రాయబడింది అబ్షాలోము అంత సుందరుడు ఇజ్రాయేలీలో లేడు అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అబ్షాలోము అంత మంచివాడు లేడంట. అతని జుట్టు ఇక్కడ నుంచి అరిపాదాల దాకా ఉంటుంది, లేడీస్కి కూడా ఉండదు. అంత అద్భుతమైన జుట్టు ఉంటుంది అబ్షాలోముకి. కానీ భార్యతో, ఏ భార్య? తండ్రి భార్యతో పాపం చేసిన వ్యక్తి, చెల్లెలతో పాపం చేసిన వ్యక్తి బాహ్య సౌందర్యం ఎలాగుంది? అందంగా ఉంది. బాహ్య సౌందర్యం ఎలాగుంది? అందంగా ఉంది, చక్కగా ఉంది. కానీ హృదయం మాత్రం ఎలాగుంది? తండ్రి మీదే తిరగబడిన వాడు అబ్షాలోము. తండ్రి మీదే తిరగబడిన వాడు. తండ్రి దావీదు గుట్లెక్కి మెట్లెక్కి పారిపోయాడు పాపం. తండ్రి మీదే తిరగబడిన అహంకారి, గర్వాది, తండ్రి భార్యతోనే పాపం చేసిన వ్యక్తి. పైకి బాహ్య స్వరూపం ఎంత బాగుందండి,
సౌలు సౌలు ఎత్తరవాడు సుందరవాడు అని రాయబడింది. కానీ ఒక నిరపరాధిని దావీదుని చంపడానికి విషపు చూపు కలిగిన వ్యక్తి. అసూయ, ఎన్వి, అసూయ. పక్కనే తిరుగుతాం, గుంటలు తీసేస్తామండి. పక్కనోడు అభివృద్ధిని చూసి కంగ్రాట్ చెప్పాం, పక్కనోడు డెవలప్మెంట్ చూసి సంతోషాన్ని పంచుకోలేం. నిజం చెప్తానండి, అసలు ఎంత అంటే కొరుకుడు పుండు లాంటివి. ఎంత భయంకరం అంటే నిజంగా చెప్తున్నప్పుడు అది ఎలా బతుకుతారో తెలదండి. నిజంగా మన పరిశుద్ధాత్మతో కలిగి ఉంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు అసహ్యం వేస్తుంది నిజంగా, తెలుసా? హోలీ స్పిరిట్తో నింపబడిన వాళ్ళు, దేవుని ఆత్మతో నింపిన వాళ్ళు, వాళ్ళు అవి చూసినప్పుడు ఆ కళ్ళల్లో పైకి కనిపించబోయినా మామూలుగా నటించి నవ్వుతున్నప్పటికీ వాళ్ళ వ్యక్తీకరణను బట్టి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే ముఖ కవలికలను బట్టి చెప్పేవచ్చు నువ్వు నిజంగా స్పందిస్తున్నావా లేకపోతే డ్రామా చేస్తున్నావా నటిస్తున్నావా అన్నది ముఖ కవలికలను బట్టి. అందుకుని అంటాడు నీ ఏంటంట భావోద్వేగాలను బట్టి చెప్పొచ్చు, భావోద్వేగాలను బట్టి. అది నిజంగా దేవుని ఆత్మతో నింపబడినవాడు. అందుకుని అంటాడు ఎదుటివాని అభివృద్ధిని కోరని వానితో కలిసి నువ్వు అసలు భోజనమే చేయగానే ఉంటుంది. ఎదుటి వాళ్ళతో కలిసి, ఎదుటి వాళ్ళ అభివృద్ధిని చూసి వాచలేనివాడితో అసలు నువ్వు కలిసే భోజనం చేయకురా బాబు అంటాడు సామెతల్లో. కలిసి సహవాసం చేయకు. ఏమండి ఇవ్వండి. నిజంగా తాగుబోతులను చూసి, మనము సిగరెట్ తాగి వాళ్ళని చూసి, లేకపోతే వేరే వాళ్ళని చూసి అమ్మో ఇక్కడ చెడిపోయాడురా బాబు అనుకుంటున్నాం. కానీ ఒకవేళ వాళ్ళలాగా నీకు తాగులు లేకపోవచ్చు, వాళ్ళలాగా నీకు అదేంటి డ్రగ్స్ అలవాటు లేకపోవచ్చు, లేకపోవచ్చేమో, కానీ ఇవి మాత్రం భయంకరమైనవే వాటికంటే. ఒకవేళ వాళ్ళలాగా నువ్వు జాగ్రత్త వ్యభిచారం చేయకపోయినా నీలో ఉన్న ఈ స్వార్థము, అసూయ, ఈ జగడములు, ఈ కుతంత్రాలు, విమతాలు, ధనాపేక్ష, దురాశలు, ఈ కక్షలు, క్రోధాలు, అసూయలు, స్వార్థము, సెల్ఫిష్నెస్ చాలా భయంకరం. పక్కనోడు ఎలా పోతే ఏంటి, నేను సేఫ్టీగా ఉన్నాను. ఎదురోళ్ళు ఎలా పోతే ఏంటి, నా జోన్ నేను బాగానే ఉన్నానా, నాకంతా చుట్టూ బాగానే ఉంది. రేపొద్దున్న నీకెంత అమాయకు అంటే, ఎంత జ్ఞానం లేని వాళ్ళు అంటే, పక్కనోడు బాగుంటేనే కదా రేపొద్దున్న నాకు ఏదైతే పట్టించుకుంటాడో, పక్కనోడు అభివృద్ధి అయితే కదా నాకు ఎప్పుడైనా సహాయం చేస్తాడు, పక్కనోడు అభివృద్ధిలోకి వస్తేనే కదా నేను కూడా దీవించబడతాను, పక్కనోడు సంఘం అభివృద్ధి పడితేనే కదా రేపొద్దున నేను అక్కడ వాడబడతాను, ఇది డెవలప్ అయితేనే కదా నేను కూడా పరిచయంలో ఉండగలుగుతాను, నాకు కూడా ఇది దీవెనకరంగా మారుతుంది. ఆలోచనలు ఎక్కడ ఉన్నాయండి? అమ్మో ఒకటి వేస్తున్నాడా, ఇంకోటి వేసేస్తున్నాడా, అమ్మో వాళ్ళు వాడబడిపోతున్నారా, వాళ్ళు ఉంటేనే కదా నువ్వు అందులో ఉండక ఆస్కారం ఉందే. చూసావా, ముందు చూపు ఆలోచన చంపేస్తుంది, లోపల ఉన్న స్వార్థం, మనలో ఉన్న అసూయ, మత్సరం. చూసావా, నువ్వు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారేమో, నువ్వు ఎదగట్లేదు అనుకుంటున్నావు, కానీ వాళ్ళ అభివృద్ధి నీకు అభివృద్ధి అవుతుందని నువ్వు గ్రహించట్లే. వాళ్ళ జీవితమే నీకు ఆశీర్వాదకరంగా మారుతుందని నువ్వు గ్రహించట్లే. అందుకనే ఎక్కడో అక్కడ ఆగిపోతున్నారు కొంతమంది. నిజం చెప్తున్నా ప్రియులరా, ఇవి మన జీవితాల్లో ఉన్నాయా? అసలు ఎంత భయంకర. అందుకునే దేవుని చూడలేడంట. అసలు దేవుని చూసే భాగ్యం కావాలంటే హృదయ శుద్ధి అంటే మామూలు విషయం కాదండి. ప్రతిరోజు కొడుక్కోవాలి, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రాధేయపడు. ప్రభా నీకు అనిపించేస్తుంది. నిజంగా చెప్తున్నా, కొంతమంది వీటిని దాచి పెట్టుకుంటారండి, ఒప్పుకోరు, ఓ పాటను ఒప్పుకోరు, బొంకేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు,